పెళ్ళైంది కానీ అయింది. పెళ్ళైందా? కొడుకు. సూపర్. నిజంగా చెప్తా, వైఫ్ అండ్ మన మొగనికి పెళ్ళని గొడవ అనుకున్నా, మనకు అయింది అనుకోనా, మనం వాళ్ళు అర్థం ఉంటారన్నా, మనకు బీపీలు ఎత్తా ఉంటది. ఏం పెళ్ళైందా? అయిందా? అయితే చెప్పు. నాకు కూడా కొడుకు. సూపర్, అయితే కరెక్ట్ అయితే బాగా అరిసిరు అనుకోనా, ఏమనలేము. బయటికి పోతాను, మళ్ళీ ఫోన్ చేసి ఏంది పోతానమేంది అంటే నేను ఒక్కదాన్ని ఉండాలని ఇంట్లో అంటారు. పిల్లగానే కూడా చూసుకోవాలంటారు. మళ్ళీ ఇంటికి పోతే పిల్లగాని పేరు మీద మమ్మల్ని తిడతా ఉంటారు. అమ్మా ఏం చేయాలరా నాయన అని. ఇక నిజంగా ఇంటికి పోయినాక ఏం కాదా నీకు? ఓనా ఇది ఇంటికి పోయినాక ఏమున్నది, నేను ఉన్నదే చెప్తాను కానా. అట్లా అసలు మస్తు వరస్ట్ అయితేనా. నాకు చిన్నప్పుడు 2003 అది ఎప్పుడు అనుకుంటా, పెళ్ళం ఊరు వెళ్తే సినిమా అయితే పెళ్ళం ఊరు వెళ్తే సినిమా కూడా అమ్మ తీయాలన్నారా అనుకున్నా నేను. నిజంగా పెళ్ళం ఊరు వెళ్తే సినిమా తీయాలరా అనుకున్నా. కానీ అమ్మ తోడన్నా పెళ్ళం ఊరు వెళ్తే సినిమా నాకు పెళ్ళైనాక అర్థమైంది ఎందుకు తీసుకుంటా. అంటే ఏం చేస్తావు మామూలుగా ఊరిపోయినాక? పెళ్ళం ఊరిపోతే ఏం చేస్తావు? ఎందుకంత ఆనందం అన్నా నేను చెప్పనా, నాకు తెలిసింది నేను అనుభవించని చెప్తాను. పెళ్ళం ఉన్నప్పుడు పొద్దుటిల్లు 9 కాక ముందే డ్యూటీ ఆఫీస్కి పోవాలన్నా, పెళ్ళం పోయింది అనుకోండి అయ్యాక పోబుద్ది కాదు ఆఫీస్కి. ఇంట్లోనే మంచిగా ఆరాంసే వండుకొని తిని కండవ కట్టుకొని ఏమంటారు ఫ్యాన్ వేసుకొని తానం చేసి ఆరాంసే వండుకొని తినబుద్ధి అవుతానా. సో అట్లా ఎన్ని రోజులు చేస్తావు? మళ్ళీ ఇంకోటి చెప్పనా, నువ్వు అన్నది వాస్తే పోయిన 2 రోజులు మంచిగా ఉంటది, మళ్ళా తర్వాత ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఎప్పుడు వస్తే మంచిగా ఉంటదిరా. ఇక సింకుల అంట్లు ఉంటాయి, ఏమంటారు కోసుకొని కూరగాయలు కోసుకొని తినబుద్ధి కాదు. బయట ఘోరం ఉంటది. వస్తావా అంటే వస్తానన్నది అనుకో, వచ్చినాక ఒక రోజు మస్తు అనిపిస్తుంది. మళ్ళా 2 రోజులు పోతే బాగుండు, మళ్ళీ అట్లా అనిపిస్తుంది అలా.